మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనది ఆర్థికమైన సమస్య. రెండవదిగా ఆర్థిక స ఆరోగ్య సమస్య. మనం బాధపడుతూ ఉంటాం. ముఖ్యంగా దేవుడి వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనంలో అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎడల నడుచుచుండిరో ఆ దేవుడే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడే అని అంటున్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడే మనల్ని పోషించేదండి. దేవుడే మనల్ని కాపాడేది. దేవుడే మనల్ని సంరక్షించేది. ఇంకెవరు కూడా చేయరండి. మనకు తల్లి ఆయనే, తండ్రి ఆయనే. ఆయనే మనకు ఆశీర్వాదకు మూలమైన ఆధారం. దేవుడే మనకు మూలం. ఆశీర్వాదాలకు ఆయనే మూలము. దీవెనలకు ఆయనే మూలము. మనకి ఇంకెక్కడ లోకంలో దొరకదు కానీ ఆయన దగ్గర మాత్రమే ఆశీర్వాదాలు, దీవెనలు దొరుకుతాయి.